రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులు. దేశమంతా 5 రాష్ట్రాల ఎన్నికల హడావిడి నడుస్తోంది. ప్రపంచమంతా గల్ఫ్ యుద్ధము, యుక్రెయిన్ యుద్ధము, చైనా అమెరికా టెన్షన్ల వార్తలు మధ్యలో భారత ప్రభుత్వము చాలా హడావిడి లేకుండా, చడి చప్పుడు లేకుండా ఒక చాలా ప్రముఖమైనటువంటి పనిని చేస్తుంది. ఆ పని ఏంటి? కొండను తొలచటం. ఒక కొండను తొలిచే పని గత కొద్ది సంవత్సరాలుగా మన ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కంపెనీలు రోజుకి 4 మీటర్ల కొండను తొలుస్తూ ఒక సొరంగాన్ని తయారు చేస్తున్నారు. ఈ సొరంగం గనక తయారైనట్టయితే మన దేశంలోనే ఉంటూ 6 నెలల పాటు మిగతా భారతదేశంతో అన్ని కనెక్షన్లని కోల్పోయి ఐసోలేట్ అయిపోయి ఉండేటటువంటి ఒక సువిశాలమైనటువంటి ప్రాంతంతో 365 డే కనెక్టివిటీ వస్తుంది. 365 డే కనెక్టివిటీ చాలా అవసరం. ఎందుకంటే ఆ భూభాగము చైనానే ఆనుకుని ఉంది. చైనా దాని మీద కన్నేసి ఉంది. నెమ్మదిగా అక్కడి భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించింది. 2019 నుంచి అక్కడ ఆ ప్రాంతంలో చైనా కొంత దుస్సాహసానికి, దుందుడుకు వాదానికి కూడా పాల్పడింది. కానీ భారత్ దీటైన సమాధానం ఇచ్చింది. కానీ ఆ ప్రాంతము సంవత్సరంలో అక్టోబర్ నెల నుంచి మొదలుపెట్టి ఏప్రిల్ నెల వరకు అత్యంత క్లిష్టమైనటువంటి సమయం. మిగతా భారతదేశంతో కనెక్షన్ ఉండదు. ఆ ప్రాంతము లద్దాఖ్. ఈరోజు యూనియన్ టెరిటరీగా ఉన్నటువంటి లద్దాఖ్కి శ్రీనగర్ నుంచి ఆ 6 నెలల పాటు ఎలాంటి సరఫరాలు రావు, ఎలాంటి ఆహార దినుసులు రావు, ఆఖరికి కిరోసిన్ రాదు, గ్యాస్ స్టవ్ రాదు, గ్యాస్ సిలిండర్ రాదు. 6 నెలల పాటు అక్కడ ఉన్నటువంటి సైన్యము, ప్రభుత్వాధికారులు, ప్రజలు తమకు కావలసినటువంటి వస్తువుల్ని 6 నెలల పాటు స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఆర్మీకి అయితే ప్రత్యేకంగా వింటర్ కంటింజెన్సీ ప్లాన్ అని ఒక ప్లాన్ ఉంటుంది. ఈ 6 నెలలకు కావలసినటువంటి రేషన్ ఎంత కావాలి, వింటర్ క్లోతింగ్ ఎంత కావాలి, తర్వాత మెడికల్ అవసరాలు ఏమిటి, ఈ రకంగా మొత్తం అంతా లిస్టు తయారు చేసి దాన్ని 6 నెలల పాటు దాదాపు 50,000 మంది సైనికులకి కావలసిన వస్తువులన్నింటినీ కూడా స్టోర్ చేసి ఉంచాల్సి ఉంటుంది. ఈ 6 నెలల పాటు శ్రీనగర్ నుంచి ఏదన్నా వాహనం రావాలన్నట్టయితే అదొక ఇరుకైనటువంటి కనుమని దాటాలి. ఆ కనుమంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ కనుమ పేరు జోజిలా కనుమ. జోజిలా పాస్ అంటారు. జోజిలా అంటేనే, లా అంటేనే కనుమ. జోజిలా, లా అంటే కనుమ. ఈ జోజిలా కనుమ నుంచి రావాల్సి ఉంటుంది. జోజిలా కనుమ అత్యంత దుర్గమమైంది. సంవత్సరంలో 6 నెలల పాటు, ముఖ్యంగా మంచు బాగా కురిసే సమయంలో రాకపోకలు అసాధ్యం. అందుకే భారత ప్రభుత్వము ఆ కొండ ప్రాంతాల్లో కొండల్ని తొలిచి ఒక సొరంగాన్ని నిర్మించాలని భావించింది. జోజిలా టన్నల్. ఈ టన్నల్ నిర్మాణం అయితే పైన మంచు ఎంత పడినా కూడా వాహనాల రాకపోకకి ఇబ్బంది ఉండదు. ఈ టన్నల్ని దాటిన తర్వాత లేహ్ లడాఖ్లో రాకపోకలకి ఇబ్బంది ఉండదు. అప్పుడు సైన్యానికి కంటింజెన్సీ ప్లాన్ అవసరం ఉండదు. ప్రజలు దిగ్బంధనానికి గురికారు. పర్యాటకులు 365 రోజులు వెళ్ళి రాగలరు. ఈ రకంగా అన్ని రకాల సదుపాయాలు కుదురుతాయి. ఈ సొరంగాన్ని తవ్వే పని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతి లభించింది. ఈ పని ప్రారంభమైంది. అయితే రోజుకి కేవలము 4 మీటర్ల సొరంగాన్ని మాత్రమే తవ్వగలుగుతారు. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సోనామార్గ్, బాల్తల్ అంటారు. అమర్నాథ్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడాను బాల్తల్ దగ్గర బేస్ క్యాంప్ ఉంటుంది. ఈ బాల్తల్ నుంచి మొదలుపెట్టి అటు మీనామార్గ్ అని లడాఖ్లో ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి 13 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. 13 కన్నా కొంచెం ఎక్కువ. ఈ 13 కిలోమీటర్ల పొడవైనటువంటి కొండని తొలిచి సొరంగాన్ని నిర్మిస్తున్నారు. 13 కిలోమీటర్స్ లాంగ్ టనల్. ఈ పని చాలా, రోజుకి 4 మీటర్లు మాత్రమే తవ్వుతారు. ఇంకా చిట్ట చివరి 300 మీటర్లు మిగిలింది. ఈ 300 మీటర్లు అయిపోతే
ఈ సొరంగం తెరుచుకుంటుంది. ఈ సొరంగం తెరుచుకున్న తర్వాత మిగతా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంటుంది. దానిలో గాలి ఎలా రావాలి, అదేవిధంగా అందులో గనక వరద వంటి పరిస్థితులు వస్తే ఏం చేయాలి, అదేవిధంగా యాక్సిడెంట్లు ఏమన్నా జరిగితే ఎట్లా ఇవాక్యువేట్ చేయాలి, దీనికి అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అటువంటిది కాజీగుండ్ దగ్గర జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇటువంటివన్నీ కూడాను మనకి కొత్త ఏమీ కాదు. కానీ న్యూ ఆస్ట్రియన్ టనలింగ్ మెథడ్ అనేటటువంటి అత్యాధునికమైన మెథడ్ తోటి దీన్ని తవ్వుకుంటూ వస్తున్నారు. దీన్ని మే 30వ తారీఖు నాటికి చిట్ట చివరి 4 మీటర్లని తొలిచి అటు నుంచి సోనామార్గ్ నుంచి ఇటు మీనామార్గ్ నుంచి ఉన్నటువంటి ఇంజనీర్లు వచ్చి తవ్వకం చేస్తున్నటువంటి వాళ్ళు, సొరంగాన్ని తవ్వుతున్న వాళ్ళు కలిసే అవకాశం ఉంది. అంటే ఈ టన్నెల్ ఓపెన్ అవుతుంది. చాలా పెద్ద ఎత్తున ఇది జరుగుతున్నటువంటి పని. ఎందుకంటే సంవత్సరంలో 6 నెలలు శ్రీనగర్ లద్దాఖ్ రోడ్డు మూతపడి ఉంటుంది. ఈ జోజిలా ప్రాంతం దాటగానే మనకి కార్గిల్ ప్రాంతం వస్తుంది. కార్గిల్ని దిగ్బంధనం చేయటం కోసం, శ్రీనగర్ కార్గిల్ హైవేని అటాక్ చేయటం కోసమే కార్గిల్ యుద్ధం జరిగింది. 1998లో జరిగిన కార్గిల్ యుద్ధానికి కారణము ఈ హైవేని టార్గెట్ చేయటమే. కాబట్టి ఈ టన్నెల్కి అంత వ్యూహాత్మకమైనటువంటి ప్రాధాన్యం ఉంది. ఇటు లడాఖ్తో కంటిన్యూస్ కాంటాక్ట్ ఉంటుంది. రెండవది, లడాఖ్కి వస్తువుల సరఫరా జరుగుతుంది. భవిష్యత్తులో శత్రువు నుంచి వచ్చేటటువంటి దాడులు జరగకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. 365 డేస్ రాకపోకలు జరుగుతుంది. లదాఖ్ 6 నెలల పాటు భారతదేశంతో కనెక్షన్ లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. మోదీ ప్రభుత్వం వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ నుంచి రోహతంగ్ పాస్ని కూడా తవ్వుతోంది. రోహతంగ్ అనే ప్రాంతం నుంచి ఒక సొరంగాన్ని తవ్వుతోంది. దీని ద్వారా కూడా హిమాచల్ నుంచి కూడా దక్షిణ లద్దాఖ్ నుంచి సరఫరాలు వెళ్లేందుకు ఒక మార్గము జరుగుతోంది. ఇటు శ్రీనగర్ నుంచి అటు హిమాచల్ ప్రదేశ్ నుంచి 2 వైపుల నుంచి కూడా 365 డేస్ లద్దాఖ్కి వెళ్ళి రావడానికి వీలుగా ఈ సొరంగాల నిర్మాణం జరుగుతోంది. దీనిలో జోజిలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు జోజిలా వాస్తవానికి ఈ టనల్ నిర్మాణం కావడం వల్ల మొత్తము దూరము 49 కిలోమీటర్ల నుంచి బాగా తగ్గుతుంది. అంతేకాకుండా ఇదివరకు జోజిలా టన్నల్లో 30 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంలో వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ సొరంగం గనక పూర్తయిపోతే ఇక్కడ దాదాపు 70 కిలోమీటర్ల వేగంలో వాహనాల రాకపోకలు సాగించవచ్చు. కాబట్టి లాజిస్టిక్గా, రాకపోకల సరఫరా పరంగా, కమ్యూనికేషన్ పరంగా, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ పరంగా, ఉపరితల రవాణా పరంగా ఇది చాలా కీలకమైంది. భవిష్యత్తులో చైనా నుంచి వచ్చే సవాళ్ళన్నింటినీ ఎదుర్కోవడానికి అన్నిటికన్నా సులువైనటువంటి మార్గం ఈ టన్నల్ మనకి ఒక లైఫ్ లైన్ లాగా ఉంటుంది. దక్షిణాదిన రోహతంగ్ అటల్ టన్నల్ అంటున్నారు దాన్ని. అదేవిధంగా ఇక్కడ ఈ జోజిలా టన్నల్, ఈ రెండు గనక ఫంక్షనల్ పనిచేయడం ప్రారంభించినట్టయితే లదాఖ్కి అద్భుతమైనటువంటి భద్రత వస్తుంది. లదాఖ్కి మిగతా దేశానికి ఉన్నటువంటి కనెక్టివిటీ కంటిన్యూస్, కాన్స్టాంట్ 365 డే కాంటాక్ట్ వస్తుంది. కాబట్టి మే 30న ఆ చిట్ట చివరి కొండలోని ఆ 4 మీటర్ల స్లాట్ ఏదైతే ఉందో దాన్ని పేల్చి ఈ సొరంగాన్ని పూర్తిగా కనెక్ట్ చేసే రోజు కోసం మనమందరం కూడా ఎదురు చూడాలి. ఎందుకంటే ఒక రకంగా ఆ ప్రాంత ప్రజలకే కాదు, దేశం మొత్తానికి కూడా ఇది ఒక పండగ రోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.